కడప జిల్లా సీకేదిన్నె గ్రామ పరిధిలో 63.72 ఎకరాల అటవీ అసైన్డ్ జలవనరుల శాఖకు చెందిన భూముల ఆక్రమణ విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథంగా స్టేటస్ కో పాటించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. అధికారులు పంచనామా నిర్వహించి 63.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది. ఆ భూములను స్వాధీనం చేసుకుంటూ ఈ ఏడాది మే 21న కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడంతో పాటు స్వాధీనానికి ముందు ఉన్న యథాతథ స్థితి పాటించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పాక్షికంగా సవరించింది. సీకేదిన్నె గ్రామ పరిధిలోని అటవీ భూముల ఆక్రమణ నేపథ్యంలో 63.72 ఎకరాల స్వాధీనానికి వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ మే 21న ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైన దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, ఆయన భార్య భగీరథి, మరో సోదరుడు జనార్దన్ రెడ్డి, ఆయన భార్య విజయ్ కుమారి, అల్లుడు వై సత్య సందీప్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తమకు చెందిన 101 ఎకరాల భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చే నాటికి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందున్న స్థితిని పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కడప కలెక్టర్ అప్పీల్ దాఖలు చేయడంతో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. సజ్జల భూ ఆక్రమణ వ్యవహారంలో ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస వాదనలు వినిపించారు. పిటిషనర్లు 63.73 ఎకరాల అటవీ ఇరిగేషన్ అసైన్డ్ భూములను ఆక్రమించారని, ఆ భూములు తమకు సంబంధించినవే అనేందుకు ఆధారాలను చూపలేదని, విచారణకు అవకాశం ఇచ్చి అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకునే వాటి స్వాధీనానికి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని నోటీస్ బోర్డులు సైతం ఏర్పాటు చేశారని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జ్ భూముల స్వాధీనానికి ముందు ఉన్న స్థితిని పాటించాలని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. అంతేకాక కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను రద్దు చేయాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. భూముల స్వాధీనానికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదన్నారు. నోటీసు ఇచ్చి మా వివరణ తీసుకోలేదని తహసీల్దారు నోటీసులు ఇస్తే దానికి మాత్రమే వివరణ ఇచ్చామని, కలెక్టర్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని చెప్పారు. సర్వే నివేదికలను పిటిషనర్లకు అందజేసి వారి నుంచి వివరణ తీసుకోవాలనుకుంటే 63.72 ఎకరాల స్వాధీనానికి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. ఆ భూములు గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పిటిషనర్ల స్వాధీనంలో ఉన్నాయని, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దు అని కోరారు. కానీ పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.